బెల్ట్ షాపులే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలని వాటిని కట్టడి చేస్తే ప్రభుత్వం ఎలా నడుస్తుంది అని ఎక్సైజ్ సిఐ మాట్లాడిన తీరు స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆ ఆడియో వైరల్గా మారింది. సంగారెడ్డి జిల్లా పుల్కర్ మండలం లక్ష్మీసాగర్ గ్రామంలో నూతన సర్పంచ్గా ఎన్నికైన ఉప్పరి లక్ష్మణ్ తన గ్రామంలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను అరికట్టాలి అని జోగిపేట ఎక్సైజ్ సిఐ స్థానిక రెడ్డికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుకు ఎక్సైజ్ సిఐ సాగర్ రెడ్డి స్పందించిన తీరుకు సర్పంచ్ అవాక్కయ్యాడు. మీరు సర్పంచ్, ప్రభుత్వంలో భాగం, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఉన్న బెల్ట్ షాపులను కట్టడి చేస్తే ప్రభుత్వం ఎలా నడుస్తుంది అని, ప్రభుత్వ రెవెన్యూను దెబ్బతీసినట్టేనని సిఐ సాగర్ రెడ్డి సర్పంచ్కు బదులిచ్చాడు. 2 ఏళ్లుగా లక్ష్మీసాగర్ గ్రామంలో బెల్ట్ షాపులే లేవని సర్పంచ్ మాట్లాడుతుండగా సిఐ సాగర్ రెడ్డి ఫోన్ కట్ చేశాడు. ఈ సంభాషణ అనంతరం సర్పంచ్ ఫోన్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట వైరల్గా మారడంతో నెటిజన్లు అధికారుల తీరును తప్పుపడుతున్నారు. సర్పంచ్ ఉప్పరి లక్ష్మణ్ నుంచి ఎటువంటి బెల్ట్ షాపులు లేవు, కానీ నూతన ప్రభుత్వం ఏర్పడంగానే ప్రభుత్వ ప్రోత్సాహం చేస్తుందని చెప్పి నూతనంగా మద్యం బెల్ట్ షాపులు ఓపెన్ చేయడం జరిగింది. దీనిపైన నేను సిఐ గారికి కంప్లీట్ చేయడం కూడా జరిగింది. సిఐ గారు సరిగ్గా రెస్పాన్స్ కాకపోవడం వల్ల చెప్పండి. పుల్కల్ కదా సార్? అవును సార్. చెప్పు సార్. అయితే మా విలేజ్ ఈ బెల్ట్ షాపులు స్టార్ట్ చేసేది సార్ కొత్తగా. అది స్టార్ట్ చేసిరంటే ముందు నుంచే ఉంటుంది కదా, అది గవర్నమెంట్ రెవెన్యూకి సంబంధించింది సర్పంచ్. మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఒక భాగం. మీరు నేను ఒక నిమిషం సార్, గవర్నమెంట్ రెవెన్యూకి సంబంధించి గత 2 years పోలే లక్ష్మీ సాగర్ లో ఎక్కడ బెల్ట్ షాపులు లేవు. 2 years నుంచి ఏదైతుందో ఏది ఉన్నా అందరు ఇప్పుడు రెవెన్యూ గవర్నమెంట్ 2 years నుంచి రెవెన్యూ జనరేట్ అయితే రెవెన్యూ ఉంది సార్. పోతోను అయితే మొత్తం ఎక్కడ అమ్మకపోతే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ఎంత కష్టం అవుతుంది? మీరు నేను ఒక క్లారిటీ ఇస్తా సార్. సార్ ఈ 2 ఏళ్ల కోలే, ఒక నిమిషం సార్, ఈ 2 ఏళ్ల కోలే తర్వాత మాట్లాడతా. కొద్దిగా ఆయనకు మాట్లాడతాను. నాకు అర్థమైంది విషయం. అందరికీ నమస్కారం. నేను నూతనంగా ఎన్నికైన లక్ష్మీసాగర్ గ్రామ సర్పంచ్ ఉప్పరి లక్ష్మణ్. మరి ఈరోజు ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకి తెలియజేయడం ఏమనగా, లక్ష్మీసాగర్ గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి బెల్ట్ షాపులు లేవు, కానీ నూతన ప్రభుత్వం ఏర్పడంగానే ప్రభుత్వ ప్రోత్సాహం చేస్తుందని చెప్పి నూతనంగా మద్యం బెల్ట్ షాపులు ఓపెన్ చేయడం జరిగింది. దీనిపైన నేను సిఐ గారికి కంప్లీట్ చేయడం కూడా జరిగింది. సిఐ గారు సరిగ్గా రెస్పాన్స్ కాకపోవడం వల్ల మేము తెలియజేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం అని చెప్పడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఏది ఉన్నా కానీ ప్రభుత్వం బెల్ట్ షాపులు నడపాలని చెప్పేసి ఎక్కడ కూడా జీవో లేదు, నడిపించాల్సిన ఉద్దేశం కూడా లేదు.